హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు ముందైతే మీరు చూసే ఉంటారు కదా! అవునండి. నేనైతే తిరుపతికి బయలుదేరుతున్నాను. బయలుదేరామండి మేమైతే. నల్గొండలో మేము వెళ్ళే రోజు ఫుల్ వర్షం. చూడండి ఎలా వస్తుందో వర్షం అయితే. ఇంకా ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం మేము. ఇంకా ట్రైన్ అయితే అనౌన్స్మెంట్ అయితే అయ్యిందండి. ట్రైన్ వస్తుందని అయితే చెప్తున్నారు. చూద్దాం, ఇంకా కొద్ది సెకండ్లో ట్రైన్ వచ్చేస్తుంది. ఇదిగో చూసారా, వస్తుంది ట్రైన్. వర్షం అయితే పడుతూనే ఉందండి, ఇంకా ఆగట్లేదు. చూద్దాం మరి తిరుపతిలో కూడా వర్షం ఉందా లేదా అనేది చూడాలి ఇంకా. ఇలా లోపలికైతే ఎక్కేసామండి. ఎక్కి కూర్చున్న ఒక 10 మినిట్స్ తర్వాత వెంటనే టీ అయితే ఆఫర్ చేశారు. టీ ఏంటి అంటే ఇక్కడ వాళ్ళు హాట్ వాటర్ అయితే ఒక గ్లాస్లో వేసి ఇచ్చారండి. అది రెడీమేడ్గా మనమే మసాలా చాయ్ అని కలిపేసుకోవాలి. 2 రకాల టీలు అయితే ఇస్తారు మనకి. అందులో మన ఇష్టం, ఈ పౌడర్ అయినా వేసుకోవచ్చు, లేదు అంటే ఇంకొకటి ఏదో ఇచ్చారు అదైనా వేసుకోవచ్చు. మన చాయిస్ నార్మల్ టీ ఆర్ మసాలా చాయ్ అంట. రెండిట్లో ఏదో ఒకటి అయితే తీసుకోవచ్చు. బాబా అయితే మసాలా పౌడర్ అయితే కలిపేసుకున్నాడు దాంట్లో. నేనైతే తాగలేదు, మా పిల్లలు మా సార్ అయితే తాగుతున్నారు. అది ఎలా ఉంది ఏంటి అనేది బాబుని అడిగి చెప్తాను నేను. స్మెల్ అయితే బాగానే ఉందండి, చూడడానికి కూడా చాలా బాగుంది. తాగితే ఎలా ఉందో లేదనేది నాకు తెలీదు. ఇంకా బయట వ్యూ అయితే ఇలా ఉంది, చాలా గ్రీనరీగా. వర్షం పడుతుంది కదా, బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఇంకా చాలా కూల్గా ఉందండి వెదర్ కూడా బయట. ఇంకా టీ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చారు మాకు. బ్రేక్ఫాస్ట్ ఏంటి, ఏముంది ఇందులో అనేది చూసేద్దాం మరి. స్నాక్స్ బటర్ అమూల్, ఏదో కప్ కేక్ లాంటిది, మళ్ళీ ఒక ఏదో మసాలా చాయ్లో కలుపుకునే దానిలాగా ఉంది అది. మరి అదేంటో పౌడర్ నేనైతే చూడలేదు, చూడాలి ఇంకా ఇప్పి. ఇది టమాటో కెచప్ ఒకటి ఇచ్చారు. సాల్ట్ ప్యాకెట్ చిన్నది, మౌత్ వాష్ అంటే అందులో సోంపు అవి ఉన్నాయండి. ఇంకా ఆలు కర్రీ అయితే ఇచ్చారు. ఇంకా చూద్దాం ఇందులో ఏమేమి ఉన్నాయి అనేసి ఇస్తే చూద్దాము. టేస్ట్ అయితే బాగానే ఉందండి, పర్లేదు, మంచిగా ఉంది. ఫస్ట్ అయితే రాగానే వాటర్ బాటిల్స్ ఇచ్చారండి, మనిషికి వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు. ఇంకా ఆలు, క్యారెట్, గ్రీన్ బఠానీ వేసి కర్రీ చేసారు, బాగుంది అది చాలా. ఒక కప్ కేక్, ఇందులో ఏమొచ్చింది, వెజ్లా
ఒకటి కప్ కేక్. ఇందులో ఏముందో చూసేద్దాం. ఇంకా ఒక్కొక్కటి ఇచ్చిన 2 వడలు అయితే ఇచ్చారండి. ఇంకోటి 2 వడ, ఒక కప్ కేక్, ఆలు ఫ్రై ఒకటి ఇచ్చారు. ఇది ఒక స్వీట్, రవ్వతో చేసిన స్వీట్ అయితే ఇచ్చారు. చట్నీ, ఇదైతే చట్నీ అండి. సాంబారు కానీ బాగుంది, చూడడానికి బాగానే ఉంది, టేస్ట్ కూడా బాగానే ఉన్నాయండి. తిన్నాను నేను. పొంగల్ కూడా ఇచ్చారు ఇందులో. పొంగల్ బాగుంది, నాకు నచ్చింది చాలా. పొంగల్, సాంబారు, చట్నీ, ఇంకా స్వీట్ ఒకటి, రవ్వతో చేసిన రవ్వ కేసరి స్వీట్, వడ ఒకటి ఇచ్చారు. ఇంకా ఇవి అయితే బ్రేక్ఫాస్ట్కి, ఇప్పుడు నేను చూసినవన్నీ బ్రేక్ఫాస్ట్గా అయితే ఇచ్చారండి మాకు మార్నింగ్. ఇంకా అక్కడి నుంచి మా జర్నీ అయితే ఇలా స్టార్ట్ అవుతుంది. మాట్లాడుతూనే ఉన్నాము. 12:30 అయితే అయిపోయిందండి. ఇంకా మాకు మధ్యాహ్నం లంచ్ అయితే ఆఫర్ చేశారు. లంచ్లో ఏముంది ఏంటి అనేది అయితే చూడండి. ఒక పెరుగు కప్ అయితే ఇచ్చారు. ఇంకా వైట్ రైస్ ఒకటి, బాగానే ఉంది కానీ సాంబార్ లాగా చపాతీలు అయితే ఇచ్చారు. ఇంకా తినేసి వ్యూ చూసుకుంటూ కూర్చొని జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది ఇలాగా. మబ్బుగా వస్తుంది. అటు
స్ట్రైట్ పెట్టు. ట్రైన్ చాలు. కళాయి కొట్టకుండా మనం వేయాలి. కళాయిలో కొంచెం ఇంకా పాత్ర తిరుపతి కొండలు వస్తున్నాయి. ఎట్లా పెట్టినా క్యాన్సిల్ చేసి మళ్ళీ పెట్టు. పోయినారా పోయినా అర్థం. ఇందాక ఇట్లా క్రాస్ ఇలా అన్ని స్టేషన్లు దాటుకుంటూ ఇంకా రేణిగుంటకైతే వచ్చేసినాం. అన్నీ అంటే ఏం లేదండి, మిర్యాలగూడ, ఒంగోలు, మిర్యాలగూడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, తిరుపతి అనుకుంటా అండి స్టాప్స్. ఇంకా మేమైతే రేణిగుంట జంక్షన్కి అయితే చేరుకున్నాము. ఇక్కడ నుంచి ట్రైన్ అయితే స్లోగా వెళ్తుంది. అంత ఫాస్ట్గా వచ్చింది కదా, ఇక్కడైతే స్లో అయిందండి ట్రైన్ అయితే.
ఇంకా అక్కడి నుంచి ఒక 15 మినిట్స్ ఏమో పట్టిందండి రేణిగుంట నుంచి తిరుపతికి. ఇంకా తిరుపతి అయితే రీచ్ అయిపోయాం. మా జర్నీ అయితే ఇలా జరుగుతుందండి. ఇక్కడ ఇంకా మేము ట్రైన్ ఆగింది. ఇప్పుడైతే ట్రైన్ దిగేసామండి. దిగి ఇంకా మేము హోటల్ రూమ్కి అయితే వెళ్ళాలి. మేము ఆన్లైన్లోనే ముందే బుక్ చేసి పెట్టుకున్నాము. అందుకనే ఇంకా టెన్షన్ లేకుండా దిగేస్తున్నాం మేమైతే ట్రైన్. 8 అవర్స్ అయితే పట్టిందండి. రాజమండ్రి నుంచి వర్షం అయితే ఇక్కడైతే వెదర్ కూడా ఇలా ఇంకా ట్రైన్ దిగి బయటకు వచ్చేసాము. దిగి బయటకు వచ్చి క్యాబ్ బుక్ చేసుకొని మేము తీసుకున్న హోటల్కి అయితే బయలుదేరుతున్నామండి. ఇంకా నా జర్నీ అయితే ఇలా జరిగింది. మేము ఏ హోటల్లో ఉన్నాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను. ఈరోజు జరిగిన జర్నీ అయితే ఇంతే అండి. ఇంకా మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటా. నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇదే అండి మేమైతే